ఉండాలి అని అడిగితే కష్టజీవికి రెండు వైపుల కవే ఉండాలని చెప్పినట్ట శ్రీశ్రీ గారు. కష్టజీవి మొదలు కా తర్వాత బి, కష్టజీవికి ఇరువైపులా కవి ఉండాలని చెప్పినటువంటి శ్రీశ్రీ గారి యొక్క మాట మా నాన్న ఇప్పుడు గుర్తు చేసుకునేవాడు. ఆయన జీవితం అంతా మా నాన్నగారి పాటలన్నీ కూడా సమాజం కోసం, ప్రజల కోసం, పోరాటం కోసమే ఉండేది. శ్రీశ్రీ యొక్క పల్లవిలో నేను రాసినటువంటి పాట మీకు గుర్తే ఉంటుంది. నేను సైతం ప్రపంచానికి సంధం కట్టి ఆపుచాను, నేను సైతం విశ్వసృష్టికి అస్మోగతి ఆరాధిస్తాను, నేను సైతం భువన కోశకు వెర్రి కవించి చూశాను. ఇది తీసుకొని ఆ తర్వాత అగ్నినేత్ర మహోగ్రజ్వాలా దాచినావో రుద్రుడా, అగ్ని శిఖలను గుండెలో అణచినావో సూర్యుడా, అరశ్వతము చేత భూమిన పరశురాముని అంశమా, మన్యం వీరుడు రామరాజు ధనుష్టంకారానివా, భగత్ సింగ్ కడసాని పలికిన శబ్దానివా. ఇది నేను రాసినటువంటి పాట. ఈ పాటకు నాకు అబ్దుల్ కలాం గారు నాకు అవార్డు ఇస్తున్నప్పుడు, ఆయన రెండు చేతులతో అవార్డు ఇస్తున్నప్పుడు నేను తీసుకున్నప్పుడు నేను ఏమనుకున్నానంటే, ఇందులో ఎడమ చెయ్యి మాత్రమే కలాం గారిది, కుడి చెయ్యి మాత్రం శ్రీశ్రీ గారిది అనుకుని నేను తీసుకున్నాను. శ్రీశ్రీ గారి యొక్క పుస్తకాలు, శ్రీశ్రీ గారి యొక్క పాటలు, శ్రీశ్రీ గారి యొక్క మహాప్రస్థానం ఇవన్నీ చదువుకున్న నాకు ఇక్కడ ఎంతో మంది యువతులు ఉన్నారు. వాళ్ళలో ఎవరైనా సరే ఓ కవి కావాల్సిన వాళ్ళు, రచయిత కావాల్సిన వాళ్ళు, మనకన్నా పూర్వులు మనకు ఎలా ఉపయోగపడతారో అన్న విషయం మీద నేను ఇద్దరు మాట్లాడాలనుకుంటున్నాను. న్యూటన్ ఒక మాట అన్నాడు. న్యూటన్ ఎవరు అడిగారట, నువ్వు ఇంతకన్నా ముందున్నటువంటి శాస్త్రజ్ఞుల కన్నా ముందు ఇంకా దూరంగా ఎలా చూడగలుగుతున్నావు అంటే, న్యూటన్ ఏమన్నారంటే చాలా సవినయంగా, నేను నాకన్నా పూర్వీకులైనటువంటి శాస్త్రవేత్తల భుజాల మీద కూర్చునే అదృష్టం నాకు దొరికింది కాబట్టి వాళ్ళకన్నా ఎక్కువ దూరం చూస్తున్నాను. ఇవాళ రచయితలు కానీ కవులు కానీ మనకన్నా ముందున్నటువంటి శ్రీశ్రీ గారి నుండి శివారెడ్డి గారి దాకా, నన్నయ్య నుండి నారాయణ రెడ్డి గారి దాకా, లేదా సుద్దాల నుండి గోరటి వెంకన్న దాకా, సుద్దాలంటే నేను కాదు సుమా, సుద్దాల హనుమంతు నుండి గోరటి వెంకన్న దాకా. ఎందుకని అనుకున్నానంటే, శ్రీశ్రీ గారు ఒక మాట చెప్పారు. పూర్వకముల దృష్టిలో కవిత్రయం నన్నయ్య, తిక్కన, ఎర్రప్రేట కావచ్చు, నా దృష్టిలో మాత్రం అలా కాదు అంటాడు ఆయన. నా దృష్టిలో కవిత్రయం ఎవరంటే తిక్కన, వేమన, గురజాల నా దృష్టిలో కవిత్రయం అన్నాడు శ్రీశ్రీ. ఎప్పుడైతే ఆయన ఛాన్స్ ఇచ్చాడో నేను అనుకున్నాను, మనం కూడా చెప్పొచ్చుగా, నా ఇష్టమే కదా, అది శ్రీశ్రీ ఇష్టం. సుద్దారాశ్వపేజ దృష్టి లోపల ఒకవేళ కవిత్రయం చెప్పాల్సి వస్తే నేనేమంటానంటే, సుద్దాల హనుమంతు, గద్దరు, గోరటి వెంకన్న కవిత్రయం. ఇది నేను అనేక సార్లు చెప్తున్నాను అమెరికాలో కూడా, ఇవాళ కూడా ఈ శ్రీశ్రీ సభలో చెప్పాలనుకున్నాను. వెంకన్న క్షమించారు. శ్రీశ్రీ గారి యొక్క ప్రభావం అనేక మంది మీద ఎలా ఉందో మనకు తెలియదు. నేను పాటలు రాసే క్రమంలో ఎలా ఉందో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆయన విప్లవాల యొక్క సన్నివేశం వచ్చినప్పుడు సినిమాలో ఆయన రాసిన పాటలు తీసుకుని ఆ యొక్క వరవడిలో రాయాల్సిందని అనుకునేవాడు. ఒక విప్లవం పాట, బ్రహ్మాండమైన పాట. మూయించిన ఒక వీరుని కంఠం, వేయి గొంతుకల విప్లవ శంఖం, పతిత ధనిక ఘన హుంకారం, ప్రళయ ఘనాఘన భీషణ హుంకారం అంటాడు. ధర్మక్షేత్రం కురుక్షేత్రం, కురు పాండవ రోషాగ్నుల రణక్షేత్రం, రణగజ హయ పదాతి దర్శక పదగమనం అని అంటాడు. ఇలాంటి యొక్క ఒరవడి
నడుస్తున్న కాలంలో నేను అలాంటి పాట రాయాల్సి వచ్చినప్పుడు శ్రీశ్రీ గారిని తలుచుకొని నేను రాసే ప్రయత్నం చేశాను. అక్కడే ఆకాశం కన్నీళ్లను కుడమిత ఆ వీరుల కన్నీటి జల్లు ఆకాశం చూడలేదు, వీరమాత కంట తడిని కుడమి తల్లి చూడలేదు, కన్నీళ్లతో నీవు కూడా గమ్యాలను చూడలేవు. నేనున్నా లేకున్నా నేనున్నా లేకున్నా ఎవరేమైపోతున్నా సుమ్మసితకే రావులమ్మా సుమ్మసితకే చచ్చిపోతున్నా రేపే తప్పై పుడతా, నేను చచ్చిపోతున్నా రేపే తప్పై పుడతా, ఈ ప్రస్థానానికి విప్లవాలు అవుతా, కాలుతున్న నరం నరం ఈ పాటకు స్వరమైతే కదిలే నా కను పాపను చూపై నీతో ఉంటాయి, నా గొంతుకను ఇస్తే వేయి గొంతులై వస్తా. విప్లవమా వర్ధిల్లు, విప్లవమా వర్ధిల్లని వీధిని నడిస్తా. చుక్కగిల్లకే రావులమ్మా సుమ్మసిల్లకే భగత్ సింగ్ను విధిస్తే తిరుగుబాటు ఆగిందా. నాకన్నా పూర్వం ఉన్నటువంటి సినిమా రచయితలందరూ భగత్ సింగ్ దగ్గరనే ఆగిపోయారు. తిరుగుబాటు ఆగిందా. అందరూ కాశ్మీర్ నదికితే కావాలని ఢిల్లీ రీతిలో నవక్షణీయపడినటువంటి సప్తర కాశ్మీర్ నదులు జొప్పించడం జరిగింది. అందుకే సప్తర కాశ్మీర్ నదికితే పాఠముగమోయిందా, ఆగదు మన రగల్ జెండ పోరాటం, ఉప్పెనలా పొంగుతున్న జనదీపం, చలో అహంకారం జంగ్ ఆజాదీ, చలో అహంకారం జంగ్ ఆజాదీ. ఇది నేను రాసినటువంటి పాట. ఆ తర్వాత మన నోట్లో నుంచి మాటలు జ్వాలలుగా అవే వస్తాయి. శ్రీశ్రీని తిని శ్రీశ్రీని కట్టాల్సిన అవసరం లేదు. శ్రీశ్రీని మనం జీవించుకోగలిగితే శ్రీశ్రీ లోపల ఉండి అనేకమైన విస్ఫులింగాలని ఈ సమాజానికి పంపించే ప్రవాహం ఆయన లోపల ఉంటారని చెప్పడం కోసమే ఈ విషయం. అలాగే తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన భూమి అనే మాట రాస్తాడు. మేడం గారు ఊరు గారు చెప్పినారు, రాళ్ళెత్తిన కూలీ ఎవరు అన్న విషయాన్ని అలా పెట్టేస్తే, నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు శని ఆదివారాలు పని చేసుకుంటూ మిగతా వారాలు కాలేజీకి వెళ్ళేవాళ్ళు. ఆ శని ఆదివారాలు బిల్డింగ్లు కట్టే వాళ్ళ మేస్త్రీల కింద అసిస్టెంట్గా వెళ్ళి కట్టలు వస్తున్నారు. అప్పుడు చేతులకు ప్లాస్టిక్ తొడుగులు ఉండేవి కావు. మామూలు చేతులతోటే ఒక స్లాబ్ పోసినాడు 1000 సార్లు ఈ దెబ్బతట్టాలి కదా. ఆ ఇనుప తట్టని పక్కన వాళ్ళు గీయాలి. అప్పుడు ఈ సిమెంట్ అందుకొని పొక్కులు ఒడుస్తాయి చేతులకి. రాళ్ళెత్తిన కూలీ ఎవరు చిన్నప్పుడే చదువుకున్న వాళ్ళు కాబట్టి నేను ఆ తట్టలు వస్తున్నప్పుడు బాధపడటం కాదు. ఇక్కడ మనం శ్రీశ్రీ ప్రేమగా ఏదైనా పాట రాయగలుగుతామా అన్న ఆలోచన నేను అనుకున్నాను. ఇక్కడ కూడా మనం ఏం చేస్తాం, ఇక్కడ
వచ్చిందే రాయి సలాక ఇసుక ఇటుక కాపీ కట్ట సిరికి చెమట జోడ ఇంత జోడ ఒక ఆయన ఖమ్మం నుంచి వచ్చినాడు, ఒక ఆయన నిజామాబాద్ నుంచి వచ్చినాడు, ఒక ఆయన మీ నలుగురు నుంచి వచ్చాడు. అందుకే చిత్తూరు పోవాలనేవాళ్ళు అక్కడ నిలబడి ఆ పని చేయాలి. కట్టెల మీద నిలబడరా మనం ఎక్కడరా, కట్టెల మీద నిలబడరా పట్టు తెగితే మనం ఎక్కడరా, రోజు కచ్చి కుడదమురా రాజుల మేడలు మడదమురా, మన చేతులలో చాలినా మన ఎముకలలో ఇది శ్రీశ్రీ గారు రాసిన పాట ఇంకా. కానీ శ్రీశ్రీ గారు రాయించి ఉన్న పాట. శ్రీశ్రీ గారు ఎక్కడో ఒక పదం వేస్తాడు. ఆ పదంలోంచి కొన్ని వేల పదాలు, కొన్ని వేల పదకర్తలు, కొన్ని వేల కావ్యాలు పుట్టేటువంటి అవకాశం ఉంది. ఆయన తల్లి లాంటి వాడు. అది ఆల్రెడీ చిన్నప్పటి నుంచి జీవించుకున్నవాడిని కాబట్టి ఇంకొక రూపంలో ఎలా వచ్చిందో మీకు చెప్తా. నేను టీచర్గా పనిచేసి సైకిల్ మీద పెడుతున్న రోజులు, టీచర్ అంటే ఇక్కడ మా టీచర్లు చాలా మంది ఉంటారు. నాతో ట్రైనింగ్ చేసినటువంటి శివకుమార్ చాలా మంది టీచర్లు ఇక్కడ ఉంటారు. మేము కాలేజీలో బీఈడి ట్రైనింగ్ చేసాం. ఆ తర్వాత టీచర్ అయిన తర్వాత నేను సైకిల్ తప్పుతూ స్కూల్కి వెళ్తున్నప్పుడు ఒక 100 ఎకరాల్లో పరిపాలనలో వంగి సూర్యుని కన్నా మొట్టమొదటి వచ్చి నీళ్లు కడుతున్న ఒక రైతుని చూసి నేను అనుకున్నాను, కర్షక వీళ్ళ కాలువ కట్టే కర్మజల అల్లే మహానుభావుడు మా చోటు లేకుండా చేశాడు. నేను రాయనిగా ఏది రాయబోయినా శ్రీశ్రీ ఆలోచనకూడదు. శ్రీశ్రీ ముట్టుకోలేటువంటి వస్తువు లేదు. అలా అనుకున్నగానే ఒక మాట వచ్చింది నాకు, అరే ఎంత బాగున్నాడు ఆయన, ఆకుపచ్చ చందమామ లాగా ఉన్నాడు అనిపించింది రైతులు చూడగానే.